హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వి హ్యావ్ ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే నా పేరు హారిక. నేను ఫ్యాషన్ హాల్స్తో పాటు ఇలా వ్లాగ్స్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. వ్లాగ్స్లో పిల్లలకి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్, లంచ్ బాక్స్ రెసిపీస్ ఇవన్నీ కూడా షేర్ చేసుకుంటూ ఉంటాను. ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళి వ్లాగ్ చాలా ఫాస్ట్గానే పెట్టాలి, కానీ అలా లేట్ అయిపోయింది. ఇదైతే దివాళీ రోజున తీసిన వ్లాగ్ అండి. మార్నింగ్ అయితే ఇంకా పిల్లలు రెడీ అయిపోయాక నేను వంట అది మొత్తం ప్రిపేర్ అయిపోయాక ఇక్కడైతే స్వీట్ చేస్తున్నాను. నేను కూడా ఇక్కడ గులాబ్ జామ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నా మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇంకా దివాళీ కంటే ఇంట్లో ఇలా గులాబ్ జామ్ కానీ లేదంటే గారెలు కానీ వేసుకోవడం అలవాటు. ఇంకా పిల్లలు ఉండడం వల్ల కొంచెం పని అంతా ఎక్కువగానే ఉంటుంది, అది అందరికీ తెలిసిందే కదా. ఇంకా సింపుల్గా అయిపోతుంది కదా గులాబ్ జామ్ అని చెప్పి ఇంక ఇదైతే చేస్తున్నాను. ఇక్కడ నేను ఈ రెసిపీని ఎలా చేస్తానో మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే మనం పిండిని మెజర్ చేసుకోవాలి. మనం పిండి ఏ కప్తో తీసుకుంటామో అదే కప్తో 2 కప్స్ వరకు షుగర్ తీసుకోవాలి. 2 కప్స్ షుగర్కి 1.5 కప్ వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన ఈ మెజర్మెంట్ మనకి 1 ప్యాకెట్కి సరిపోతుంది కరెక్ట్గా. కానీ నేను షుగర్ అంతా ఎక్కువ యాడ్ చేయకుండా 1.5 కప్ వరకు యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే ఐస్ క్రీమ్ వేసుకొని గులాబ్ జామ్ తింటారు ఇంట్లో, సో అందుకని నేను షుగర్ని కొంచెం రెడ్యూస్ చేసేసాను. ఫస్ట్ అయితే షుగర్ సిరప్ ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. 1.5 కప్ షుగర్కి 1 కప్ వరకు వాటర్ యాడ్ చేసేసుకున్నాను. కొంచెం బాయిల్ అయ్యాక ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసేసుకోవాలి. మనకి పాకం అనేది కొంచెం స్టిక్కీగా ఉంటే సరిపోతుంది, మరి తీగ పాకంలా అలా ఏమీ అవసరం లేదండి. తర్వాత పిండి మిక్స్ చేసుకోవాలి. పిండి మిక్స్ చేసుకునేదంతా నార్మలే కాబట్టి అది అంత డీటెయిల్గా ఏమి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. తర్వాత గులాబ్ జామ్ మనకి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ కానీ కొంచెం ఈ కలర్లో వీడియో చూపిస్తున్న కలర్లో కానీ మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే లోపల వరకు ఫ్రై అవ్వకపోతే టేస్ట్ బాగోదు. అలా ఫ్రై చేసేసుకున్నాక ఆల్రెడీ మనం పాకం ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది కొంచెం గోరువెచ్చగా ఉంటుంది. ఈ గులాబ్ జామ్ బాల్స్ కూడా అందులోకి యాడ్ చేసేసుకుంటే వేడి మీదే మనకి పాకం లోపల వరకు పీలుస్తుంది అనమాట. సో నేను ఇలా అయితే చేస్తాను గులాబ్ జామ్ రెసిపీ. అండ్ తర్వాత ఐస్ క్రీమ్ వేసుకొని తింటారని చెప్పాను కదా, ఇంకా ఐస్ క్రీమ్ అయితే తీసుకోవడానికి అయితే వచ్చాము. సో ఫైనల్గా ఇలా అయితే వచ్చింది. ఎలా ఉంది? సో మీకు లాస్ట్ వ్లాగ్లో హన్షు బర్త్డేకి కొంచెం వర్క్లో ఉన్నాము అని చెప్పి మీతో షేర్ చేసుకున్నాను కదా. సో ఏంటంటే నేను ఎంబ్రాయిడరీ వర్క్ అనేది కోర్స్ నేర్చుకున్నాను రీసెంట్గానే. సో నాకు ఇలా వర్క్ చేయడం, కలర్స్ అలా కాంబినేషన్స్ ఇవన్నీ కూడా పెట్టడం ఇదంతా కూడా నాకు చాలా ఇష్టం. యాక్చువల్లీ అమ్మ ఈ వర్క్ ఎక్కువ చేయించుకుంటూ ఉంటుంది, అక్కడి నుంచి వచ్చిన ఇంట్రెస్ట్ నాకు ఇది. ఎప్పటి నుంచో అనుకున్నాను కానీ అంత సీరియస్గా ఎప్పుడు తీసుకోలేదు. తీసుకుంటానని కూడా నాకు తెలీదు. గాడ్స్ గ్రేస్ తీసుకున్నాను లాస్ట్కి అయితే మిషన్. ఇది నేను చేసిన వర్క్ అండి, ఆల్ ఓవర్ బ్లౌజ్. ఎవరికైనా కావాలి అంటే నాకు కాంటాక్ట్ అవ్వండి. నేను చేసిన కొన్ని వర్క్స్ అయితే మీకు వీడియోలో అటాచ్ చేస్తాను, ఒకసారి చూసేయండి. అంటే శాంపిల్గా కొన్ని యాడ్ చేస్తున్నాను, మీకు కూడా తెలియాలి కదా వర్క్ ఫినిషింగ్ ఇదంతా కూడా ఎలా ఉంటుందో. కానీ మీరు వర్క్ గురించి ఫినిషింగ్ గురించి అయితే ఏం టెన్షన్ అవసరం లేదు, నేను ఆల్రెడీ కోర్స్ నేర్చుకున్నాను. సో మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఎవరికైనా కావాలి అంటే మాత్రం నేను స్క్రీన్ మీద నా నెంబర్ ఇస్తాను, దానికి మీరు కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. ఇంకా ఈవినింగ్ అయితే వీళ్ళు ఇక్కడ క్రాకర్స్ కాలుస్తున్నారు. నేనేమనుకున్నానంటే కొంచెం 9:30, 10 ఆ టైంలో బాగా ఎక్కువగా ఉంటుంది కదా, భయపడతారులే కొంచెం ఎర్లీగానే చేంజ్ చేద్దామని చెప్పి 7కి అయితే కిందకు వచ్చాము. అసలు ఎవ్వరూ ఏమీ క్రాకర్స్ కాల్చట్లేదు, ఏం చేయట్లేదు. 7:30 ఆ టైంకి అయితే స్టార్ట్ చేసాము. ఇంకా వీళ్ళే కాలుస్తున్నారు కింద. అంటే ఎక్కువ వచ్చేస్తే వాళ్ళు భయపడతారు కదా, ఇంకా కాల్చేవి కూడా కాల్చరు. మా పిల్లలు అలా క్రాకర్స్ కాలుస్తుంటే నా చిన్నప్పుడే మెమొరీస్ అయితే నాకు గుర్తొచ్చాయి. మా డాడీ ఎప్పుడు వస్తారా అని చెప్పి నేను మా తమ్ముడు ఆ గేట్ దగ్గర అలా వేలాడుతూ ఉండేవాళ్ళం. మా డాడీ రాగానే ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. డాడీ ఏం తెచ్చావు, ఎన్ని తెచ్చావు అని చెప్పి. ఇంకా లోపలికి తీసుకొని వెళ్ళిపోయి మా తమ్ముడికి నాకు అక్కడ క్రాకర్స్ పంపకాలు జరిగేవి, ఇవి నీవి ఇవి నావి అని చెప్పి. ఆబ్వియస్లీ మనం కొన్ని వేసేసేవాళ్ళం సైడ్కి, కానీ మనం ఎంత చేసినా మన చిన్నప్పుడే, ఇంకా పెద్ద అయ్యాక మనకి కాల్చాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉండదు.
నేను ఇంటర్ వరకు కాల్చినట్టున్నాను. ఇంక తర్వాత అసలు కాల్చేదాన్ని కాదు. మా తమ్ముడు ఎక్కువ కాల్చేవాడు. ఇంక తర్వాత వాడికి కూడా ఇంట్రెస్ట్ పోయింది. నేనేంటంటే ఆ క్రాకర్స్ దాంట్లో డాడీ స్వీట్స్ తెచ్చేవారు నాకు. నేను ఆ స్వీట్స్ తింటూ టీవీ ప్రోగ్రామ్ చూస్తూ ఉండేదాన్ని, లేదంటే బయట అలా చూస్తూ ఉండేదాన్ని. ఏమో కొన్ని రోజులైతే ఇంట్రెస్ట్ పోయింది మొత్తానికి. ఇక్కడ కూడా ఈరోజు కూడా నేనేమి ఎక్కువ కాల్చలేదు. ఇంకా పిల్లలు ఏదో అలా సరదాగా కాల్చుకుంటున్నారు. ఆ రోజు ఏమైందంటే నేను అలా 1, 2 కాల్చినందుకే అలా కాలుస్తూ పరిగెట్టుకుంటూ పైకి వచ్చేసాను. పైకి వచ్చేసి డాడీ డాడీ అక్కడ చూడు అని అంటున్నాను మా హస్బెండ్ని. అంటే అలా చైల్డ్హుడ్ మెమరీస్కి వెళ్ళిపోయాము సడన్గా. అప్పుడు మొత్తం అన్నీ అలా గుర్తొచ్చాయి. రేపొద్దున మా పిల్లలు కూడా పెద్ద అయిపోతే వాళ్ళకి అలానే గుర్తొస్తుందేమో అని అనుకున్నాను నేనైతే. సో నాకు ఎస్పెషల్లీ దివాళీకి అయితే మొత్తం ఇలా అన్నీ ఫ్లాష్ అవుతూ ఉంటాయి ఒకసారి. ఎందుకంటే మ్యారేజ్ అయిపోయాక లైఫ్ వేరు ఉంటుంది, పెళ్ళి అవ్వకముందు లైఫ్ వేరు ఉంటుంది. సో ఇలా మీకు ఏదైనా మెమొరీస్ అలా మీ ఫ్యామిలీతో స్పెండ్ చేసినవి కానీ, లేదంటే ఏదైనా ఫెస్టివల్ మేము ఇలా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం, సో ఆ మెమొరీస్ అన్నీ గుర్తొస్తాయి అని చెప్పి మీకు ఏదైనా ఉంటుంది కదా. సో అలా మీకు ఏంటి, ఏ ఫెస్టివల్ చూస్తే చేసుకుంటే మీకు గుర్తొస్తుందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఆల్రెడీ ఎంబ్రాయిడరీ వర్క్ గురించి చెప్పాను కదండి, దానికి సపరేట్గా ఇంకొక ఛానల్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే డీటెయిల్గా వర్క్స్ అదంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి కాస్ట్తో సహా నేను పోస్ట్ చేద్దాం అని అనుకుంటున్నాను. సో అలా చేయమంటారా, లేదంటే నా ఛానల్లోనే పోస్ట్ చేయమంటారా? ఒకసారి డీటెయిల్గా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, అలా చేద్దాము. సో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.